గుంటూరులో వైసీపీ నేతల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్య చేసుకోబోయాడు. గోరంట్ల అన్నపూర్ణ నగర్లో బిల్డింగ్ పై నుంచి దూకేందుకు వీరాంజనేయులు యత్నించగా స్థానికులు రక్షించారు. వైసీపీ నేతలు రామచంద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అరుణ్ తేజ్ రెడ్డి కలిసి తన ఆస్తి కోసం కుట్ర చేస్తున్నారని వీరాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశాడు. ముందుగా డెవలప్మెంట్ అగ్రిమెంట్ అని రాయించుకొని తర్వాత దాన్ని మళ్ళీ వడ్డీ కింద అని చెప్పి ఎంఓఈ రాయించుకొని మాకు అటు డెవలప్మెంట్ అని కాకుండా ఇటు వడ్డీలని కాకుండా అదే ఆస్తిని మళ్ళీ వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు మీద మార్చుకుంటూ వెళ్ళి మాకు తిరిగి కట్టే అవకాశం లేకుండా చేస్తూ మమ్మల్ని గత ప్రభుత్వ కాలం నుంచి 3-4 ఏళ్ళ నుంచి ఏదిస్తూనే ఉన్నారండి. ఇక్కడికి కూడా వినిపించుకోకుండా మా ఆస్తి మాకు వడ్డీలతో పెరిగిపోయింది, మీరు కట్టాల్సిందే, మీ ఆస్తి మేము వాల్చుకోవాలంటే మీకు 5-10 ఇస్తాము, వదులుకొని వెళ్ళిపోండి అంటారు. ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి 12 కోట్లు 13 కోట్ల ఆస్తి అండి. వాళ్ళు కట్టడానికి ఇచ్చింది కానీ మాకు ఇచ్చింది కానీ సుమారుగా కూడా మొత్తం 4 కోట్లు కూడా ఉండవు. ఆ 4 కోట్లో కూడా 2 కోట్లు మేము దీన్ని కట్టడానికే వాడామండి. పైగా కూడా వాళ్ళ పేరు మీద రాసుకుంది కాక ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు. కొనేవాళ్ళు కూడా వచ్చి ఇన్ని పేర్లుంటే మేము కొంటాం అనే విధంగా చేస్తున్నారండి. వాళ్ళు మొన్న 18వ తారీఖు మేము ఇక్కడ లోపల ఉండగా వాళ్ళు దుర్గంపూడి ప్రభాకర్ రెడ్డి గారు, కొండా రామచంద్రరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి అరుణ్ తేజ్ రెడ్డి గారు, వాళ్ళ మేనల్లుడు వెంకటరెడ్డి గారు వచ్చి మా మీద దౌర్జన్యం చేసి నన్ను కొట్టి తిట్టి కింద పడేసి కాలు మీద తొక్కారండి. ఈ బిల్డింగ్ నాకు స్వాధీనం చేయాల్సిందే, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే, మేము మీకు అమ్మే అవకాశం ఇవ్వంగా, ఈ బిల్డింగ్ మాది అని మమ్మల్ని నాన్న హింసించినారు, వస్తే మళ్ళీ చంపేస్తామంటున్నారండి.